వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మిథున రాశి వారికి తెలియపరుస్తూ ప్రేక్షకులకు నమస్కారం. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి యొక్క ఫలితాల కనుక ఆలోచించినట్టయితే, అంటే ఇక మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు వారికి మిథున రాశి యొక్క ఫలితాల గురించి ఆలోచించినట్లయితే, ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5 గాను, వ్యయం 5 గాను, రాజపూజ్యం 3, అవమానం 6గా కనబడుతున్నాయి. ఈ సార్వజనీయంగా సామాన్యంగా ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, జూలై నుంచి కూడా కొంచెం పనులు ప్రతికూలంగా ఉంటాయి, పరిస్థితులు ప్రతికూలంగానే కనపడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే పట్టుదలతో సాధించడమే తప్ప మీరు సులువుగా అయిపోతాయని మాత్రం ఊహించి మందంగా కనుక ఆలోచించకుండా ఉన్నట్లయితే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, ఏ ఒక్క పని కూడా పూర్తి అయ్యేటువంటి పరిస్థితులు కనపట్ల. అలాగే వస్తు నష్టం కూడా ఉంటుంది, వస్తువులు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి, శుభకార్యాల్లో చాలా ఆటంకాలు కనపడేటువంటి పరిస్థితి ఉంటుంది, కోర్టు వ్యవహారాలు కొంచెం ఇబ్బంది పెడతాయి, మీకు సంపూర్ణమైనటువంటి అనుకూలంగా వచ్చేటువంటి పరిస్థితులు కూడా కనపట్ల. అలాగే మీరు ఏదైనా చేయదలుచుకుంటే కొంత నిదానించి పక్కవాళ్ళ పెద్దల సలహా తీసుకుని మాత్రమే ఎదరకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే రుణాలు మాత్రం చేయడం తప్పదు, అప్పులు పుచ్చుకోవాలి, అవి తీర్చడానికి కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. కొందరు ప్రేమానురాగాలకు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కనబడుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే అత్యాశ వల్ల వ్యాపారులకు కొంత నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికి లాభాలు వస్తున్నాయని కన్నా అధికంగా సరుకు కొనుక్కుని ఉంచుకోవడం వల్ల, అవి అమ్మకపోవడం వల్ల నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. పోటీ పడేటువంటి తత్వాన్ని తగ్గించుకోండి, సామాన్యంగా పెడదామనేటువంటి భావనతో ఉండండి. ఈ సంవత్సరంలో ఈ మిథున రాశిలో వచ్చేటువంటి నక్షత్రాలు అయినటువంటి మృగశిర నక్షత్రం వారికి ఈ సంవత్సరం కష్టం వల్ల, మీరు కష్టపడడం వల్ల మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఆర్ద్ర నక్షత్రం వారు స్నేహం వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. పునర్వసు నక్షత్రం వాళ్ళు కొంత గౌరవంగా గడపవలసినటువంటి పరిస్థితి, ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. గౌరవ నష్టం అనేటువంటి జరిగే అవకాశం ఉంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మాసవారీగా కనుక ఆలోచించినట్లయితే, ఏప్రిల్లో సామాన్య ప్రయోజనంగానే కనబడుతోంది. సామాన్యమైనటువంటి ప్రయోజనాలే ఉంటాయి తప్ప అధికమైనటువంటి ప్రయోజనాలు ఈ నెలలో పొందలేరు. రాబడికి సంబంధించినటువంటి విషయాల్లో, ఖర్చు రాబడి అనేటువంటి విషయాల్లో సమానంగా ఉంటుంది తప్ప అధికంగా సంపాదించలేనటువంటి పరిస్థితి. అలాగే మానసిక ఉత్సాహం ఉంటుంది, కుటుంబ సభ్యుల యొక్క మీ మాట లెక్క చేయనటువంటి పరిస్థితి, దానివల్ల కొంత మనోవ్యాకులత కనపడేటువంటి పరిస్థితి ఉంది. అలాగే యంత్రాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటే, తరచూ రిపేర్ వస్తూ ఉంటాయి, వాటి పట్ల కొంత జాగ్రత్త అవసరం అనేటువంటి చూసుకోవాలి. ముందుగానే చూసుకున్నట్లయితే వాటి రిపేర్లు అనేటువంటి తక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మే నెల కనుక ఆలోచించినట్లయితే పనులు వేగవంతంగా సంపూర్ణమవుతాయి. ఉద్యోగాదులకి కొంచెం వెళ్ళడంలో కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులు కూడా అంకిత భావంతో పనిచేయాలి తప్ప నిర్లక్ష్యంగా కనుక ఉన్నట్లయితే బెడిసికొట్టి కొంచెం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి, పై అధికారుల యొక్క పనిష్మెంట్కి గురి అయ్యేటువంటి పరిస్థితి కనపడుతున్నాయి. అలాగే తప్పులు సరిచేసుకునేటువంటి ప్రయత్నం ఈ మే నెలలో చేస్తారు. మీరు గతంలో చేసినట్టు తప్పులు సరిచేసుకుంటారు. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేసుకునేటువంటి అవకాశం మే నెలలో కనపడుతోంది. ఇక జూన్ నెలలో కనుక ఆలోచించినట్లయితే శుభాశుభ మిశ్రమంగా కనబడుతోంది. ఊహకందనటువంటి గౌరవాలు మీకు అందుతాయి, గొప్పదైనటువంటి స్థాయిలో మీరు సమాజంలో నిలబడగలుగుతారు. అలాగే వ్యక్తిగతంగా ఉపకారాలు పొందుతారు. మీకు వ్యక్తిగతమైనటువంటి వైయక్తికమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి ఎదరవాళ్ళ వల్ల, అది తెలియకుండానే గౌరవభావం చేత వస్తూ ఉంటాయి. మనోధైర్యం పెరుగుతుంది. అలాగే భూమి కొనుగోళ్ళు అనేటువంటివి, అమ్మకాలు అనేటువంటి ఉంటాయి, వాటి వల్ల మీరు లాభం పొందుతారు తప్ప నష్టాన్ని పొందేటువంటి అవకాశం లేదు. విద్యార్థులకు మంచి అవకాశం, ఉన్నతమైనటువంటి విద్యలు అభ్యసించడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇక జూలై నెల కనుక ఆలోచించినట్లయితే కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, మానసికమైనటువంటి కొంత దుర్బలత్వం అనేటువంటిది చోటు చేసుకుంటుంది. అలాగే వ్యాపార లావాదేవీలు అనుకూలంగా అయినప్పటికీ కూడా కొంత వివాదాలు వస్తూ ఉంటాయి. అనుకూలంగానే వ్యాపారం అయినప్పటికీ కూడా వ్యాపారంలో వివాదాలు వస్తాయి. కుటుంబంలో కొన్ని వివాదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త అవసరం. కొంచెం మీరు వైద్యుల యొక్క సలహాలు తీసుకున్నట్లయితే పెద్ద ఇబ్బంది నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఆరోగ్యపరంగా. ఇక ఆగస్టు నెలలో కనుక ఆలోచించినట్లయితే ఉత్సాహంగా ఉంటుంది,
ఆలస్యంగా అన్ని పనులు కూడా మెల్లిమెల్లిగా అన్నీ పూర్తవుతాయి. అయితే ఒత్తిడి తగ్గించుకునేటువంటి పరిస్థితులు ప్రయత్నాలు చేస్తారు మీరు. అలాగే మీరు చేయలేనటువంటివి మోయలేనటువంటివి పనులు జోలికి వెళ్లకుండా ఉండడం వల్ల ఒత్తిడి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అధికారుల యొక్క సహకారం అందుతుంది మీకు సంపూర్ణంగా. అలాగే బదిలీలు కొంత ఇబ్బంది పెడతాయి. మీరు అనుకునే ప్రయత్నం వేరు, బదిలీ అయ్యేటువంటి ప్రయత్నం వేరు. కాబట్టి ఈ ప్రాంతాల యొక్క వ్యత్యాసంలో మీరు పొందుదామనే సుఖ సౌఖ్యాలు ఆ ప్రాంతాల్లో ఉండకపోవచ్చు. ఆ విధంగా కొంత బదిలీల పట్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. అలాగే మాసాంతంలో కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఇక సెప్టెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే మొదటి 12 రోజుల దాకా కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. తర్వాత 18 రోజులు కూడా మెల్లిమెల్లిగా మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి. కొన్ని కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ మాస ప్రారంభంలో. అలాగే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అలాగే పోటీ పెడితే వ్యాపారం నష్టపోవడమే తప్ప లాభపడేటువంటి అవకాశం లేదు. అలాగే అధికమైనటువంటి కొనుగోలు చేయడం కూడా వ్యాపారంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అలాగే ఈ అమ్మకాల పట్ల కొంత సంయమనం పాటించి పోటీతో కొంచెం తక్కువ అమ్మడం వల్ల అపారమైనటువంటి నష్టాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఇక అక్టోబర్ కనుక ఆలోచించినట్లయితే ప్రతికూల మాసంగానే కనబడుతోంది. ఉద్యోగం సమర్థవంతంగా నిర్వహించలేనటువంటి పరిస్థితి, నిస్త్రాణము, నిర్వీర్యత, నిస్పృహ అనేటువంటివి ఉద్యోగ నిర్వహణలో మీకు కనబడుతూ ఉంటాయి. అకారణంగా గొడవలు కనపడేటువంటి గొడవలు వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే వ్యాపారంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. అక్కర్లేనటువంటి గొడవల్లో తలదూర్చుతారు. తద్వారా మానసిక, శారీరక, ఆర్థిక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు అక్టోబర్ నెలలో కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్త అవసరం. ఇక నవంబర్ కనుక ఆలోచించినట్లయితే అత్యాశ అన్నిటికన్నా కూడా ఆశాశ పరమాదుఖం అని సమస్తమైనటువంటి విషయాలకి కూడా అత్యాశ అనేటువంటిది చాలా దుఃఖాన్ని కలగజేస్తుంది. కాబట్టి అత్యాశ అనేటువంటి తగ్గించుకోండి. భాగస్వామితో గొడవ పడేటువంటి పరిస్థితులు, గొడవలు అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే పిల్లల కోసం ఆర్థికంగా కొంత ఎక్కువ ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాగే 5-6 వారాలు ఏవైతే ఉన్నాయో 5-6 వారాల యొక్క పనులు పూర్తవుతాయి. గతంలో నిలవనటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. 5-6 తారీఖులు కూడా కొంత అనుకూలంగా ఉండేటువంటివి. కొత్త పనులు ప్రారంభించే సందర్భంలో కొంచెం జాగ్రత్తగా చూసుకుని ప్రారంభించడం చాలా మంచిది. ఇక డిసెంబర్ కనుక ఆలోచించినట్లయితే మీ భాగస్వామి పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారితో గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు, మీరు బలవంతంగా ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అవకాశాలు చేజార్చుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి కొంత మీ బద్ధకం వల్ల. అలాగే ముందు జాగ్రత్త చాలా అవసరం. ఈ పనులు చేస్తే ఎదర నష్టం వస్తుందా లాభం వస్తుందా అనేటువంటి ఆలోచనతో మీరు ఎదరికి వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక జనవరి నెల కనుక ఆలోచించినట్లయితే మౌనంగా ఉండడం చాలా మంచిది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మిత్రుల యొక్క సహకారం అందుతుంది. అయితే కోపం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ కోపం వల్ల మీరు ఆ పౌరుషం వల్ల, కోపం వల్ల కొన్ని ఇబ్బందులు మీదకి నెత్తి మీదకి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు, ఆ ఇబ్బందులు అనుభవించవలసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే విద్యార్థులు కష్టం మీద ఫలితాన్ని పొందేటువంటి పరిస్థితి, కష్టంగా మీరు అనుకున్న స్థాయికి చేరేటువంటి పరిస్థితి. కాబట్టి కష్టం అనేటువంటిది, మీ శ్రమ అనేటువంటిది తప్పనిసరిగా విద్య విషయాల్లో మీరు చూపించాలి. ఇక ఫిబ్రవరి కనుక ఆలోచించినట్లయితే మధ్యవర్తిత్వం అనేటువంటిది వెళ్ళకండి. మిమ్మల్ని బలవంతంగా పిలిచినప్పటికీ కూడా మీరు వెళ్ళకండి. అలాగే అనారోగ్యం కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికోసం కొంత ఖర్చు పెట్టాలి. ఆర్థిక సర్దుబాట్లు అనేటువంటివి అవసరపడతాయి. అప్పు తెచ్చుకోవడం మళ్ళీ తీర్చనేటువంటి తప్పని పరిస్థితి. అధికారులతో వివాదాలొద్దు, అవి చాలా ఇబ్బందికి గురి చేసి చివరికి కోర్టు మెట్టెక్కేటువంటి పరిస్థితికి తీసుకెళ్తాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మార్చి కనుక ఆలోచించినట్లయితే చిన్న తరహా మార్పుల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. మీరు అనుకున్న ఆలోచన, గతం ఏదైతే అనుకున్నారో ఆ ఆలోచనలో కొంత మార్పు చేస్తారు. తద్వారా ప్రయోజనం పొందుతారు, అవి సఫలీకృతం అవుతాయి. అలాగే శుభకార్యాల పట్ల కొంత శ్రద్ధ వహిస్తారు. కుటుంబ సమస్యలతోటి సతమతం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే అయినప్పటికీ కూడా ఆ కుటుంబ సభ్యుల యొక్క అన్యోన్యత మీరు పొందగలుగుతారు. అయ్యో మా కోసం కూడా ఇతను కష్టపడుతున్నాడు, మా కోసమే కదా అనేటువంటి ఒక భావజాలం ఏర్పడుతుంది. తద్వారా వారితో మిమ్మల్ని అభిమానించి ప్రేమించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. పెద్ద మనిషిగా గొడవల్లోకి మీరు వెళ్ళొద్దు. అది వెళ్ళడం వల్ల తగు తీరుతుంది తప్ప అపఖ్యాతి పొందేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి విందుల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మృగశిర నక్షత్రం వారు నవగ్రహ శాంతి చేసుకోవడం చాలా మంచిది. నవగ్రహ ప్రదక్షిణం చేయడం చాలా విశేషం.
ఆర్ద్ర నక్షత్రం వారు నారాయణమూర్తి కానీ, విష్ణుమూర్తి కానీ, కేశవస్వామి కానీ, శ్రీభుజ మీద వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం తరచు చేయడం చాలా మంచిది. పునరుసు నక్షత్రం వాళ్ళు తీర్థయాత్రలు చేయడం వల్ల, పుణ్యక్షేత్రాలు తిరగడం వల్ల మంచి ప్రయోజనం పొందుతారు. ఈ గ్రహాలలో అననుకూలత నుంచి బయటపడి ఆనందదాయకంగా ఉండగలుగుతారు. మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి. నమస్కారం.